సినీ హీరో గోపీచంద్ కి ప్రమాదం సంభవించింది. రాజస్థాన్ లో ఓ సినిమా షూటింగ్ లో ఉన్న గోపీచంద్ ఫైట్ సీన్ లో ప్రమాదవశాత్తు కింద పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను చిత్ర బృందం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించింది. గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో అనిల్ సుంకర్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ప్రస్తుతం జైపూర్ వద్ద మాండ్వాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇవాళ అక్కడ చిత్రీకరణ ముగించుకుంటున్న నేపథ్యంలో హీరో గోపీచంద్ పై బైక్ చేసింగ్ పోరాట సన్నివేశాలు చిత్రీకరణ చేస్తున్న సమయంలో బైక్ స్కిడ్ అవ్వడంతో స్వల్ప గాయాలయ్యాయి. గోపీచంద్ ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని, గాయాలకు ట్రీట్మెంట్ తీసుకున్న అనంతరం మిగిలిన చిత్రీకరణ చేసుకోవచ్చని వైద్యులు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి ఫిలిం కరెస్పాండెంట్ వేణు సిద్ధంగా ఉన్నారు. వేణు, ఇప్పుడు గోపీచంద్ నటించినటువంటి అనిల్ సుంకర్ నిర్మాతగాను తిరు దర్శకత్వంలో నిర్మిస్తున్నటువంటి చిత్రం భారీ యాక్షన్ చిత్రము జైపూర్ లోని మండువా గ్రామంలో షూటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక భారీ యాక్షన్ ప్లాన్ చిత్రీకరణకి చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసింది. దీంట్లోనే బైక్ స్కిడ్ అవడంతో బైక్ చేజింగ్ పోరాటాల్లో సన్నివేశాలు చిత్రీకరణ నేపథ్యంలో గోపీచంద్ నడుపుతున్నటువంటి బైక్ స్కిడ్ అవడంతో గోపీచంద్కి గాయాలయ్యాలి. ఈ గాయాల్లో అయిన సందర్భంలో ఈ మార్నింగ్ 10:30 గాయాలు అవడంతో తను అవుటవుతున్న పోస్టర్ హాస్పిటల్, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి 3 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి పోస్టర్ హాస్పిటల్ కి గోపీచంద్ని తరలించడం జరిగింది. ఈ గోపీచంద్కి తగిలినటువంటి గాయాలు ఒక పక్కటి కడుపు దగ్గర ఉన్నటువంటి పక్కటి ఎముకలకు దగ్గర సంబంధించినటువంటి ఒక చిన్న స్వల్ప గాయము, అలానే హ్యాండ్ ఫ్రాక్చర్, ఇలా గాయాలు అవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే షూటింగ్ అనేది జరపాల, యాక్షన్ సీక్వెన్స్ ని వాయిదా వేసి మిగతా చిత్రీకరణ జరపాలా, లేకపోతే చిత్ర యూనిట్ ఇక్కడికి హైదరాబాద్ తరలి రావాలన్నది సాయంత్రం డిసైడ్ అవుతుంది. అయితే గోపీచంద్ చేసినటువంటి సినిమా ఇది తనకి 26వ సినిమా. ఇప్పటి వరకు చాలా భారీ యాక్షన్ చిత్రాలలో నటించినటువంటి గోపీచంద్ ఇలా యాక్షన్ సీక్వెన్స్ లో గాయాల పాల్పడటం అన్నది ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తనకి యాక్షన్ చిత్రాల్లో నటించడం అనేది ఒక వెనతో పెట్టినటువంటి విద్య. అతనికి యాక్షన్ హీరో కూడా మంచి మాస్ లో ఫాలోయింగ్ ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.